పెట్టండి. సరేనా అక్కడ వరకు నోటిఫికేషన్ అప్పుడు వచ్చారు, తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు మనం వెండి పక్కన కూర్చున్నాం సార్. స్వామి ఏమైనా చేస్తారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you. వెనకాల పోతలే అబ్బాయి ఎందుకు మనకి కొంచెం అసలు వద్దబ్బాయి. ஓகேங்க நம்ம போட்டோகிராஃப் சிவா ஒரு போட்டோ எடுங்க சார். శివన్న வாங்க అన్న వద్దు సైడ్ అన్నా ఓకేనా నానా ఒక సెకండ్ సార్ ఇక్కడ కెమెరా చూడండి. ఓకే సార్, ఓకే వచ్చాను మీరే మాట్లాడండి. తెలంగాణ ఎట్లాగూ బాగుందబ్బా, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఉండు వాళ్ళు అయిపోయింది. ప్రజలుగా ఉన్నది మీరు ఆగితే ఇంక ఎట్లా ఉంటారు సార్? వచ్చేయండి సార్, వచ్చాను సార్. ఇంకా ఫుల్ థ్యాంక్ యూ వచ్చేయండి సార్. ఇక్కడ చూడండి సార్. సార్ వచ్చేయండి సార్, వచ్చేయండి. ఫ్లైట్ టైం అవుతుంది, ప్లీజ్. వదిలేండి సార్, మీరు వచ్చేయండి సార్, మీరు ఆగండి అన్నా. అలాగే అలాగే చాలా ఆగండి రా బాబా, ఆగండి రా. ఈ గేట్ లోపలికి వచ్చాను సార్. ఎవరు రాదు సార్. ఈ గేట్ దాటి ఎవరు రాదు సార్. వచ్చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమీ మాట్లాడినబ్బా, స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు, అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. అప్పుడు
ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా శుభాకాంక్షలు.